రామానుజుని ఆశ్రయించమని చెప్పిన తల్లితో యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. ఇన్ని రకాలుగా అతన్ని హింసించిన నన్ను ఆదరిస్తాడా? వారి తల్లిగారు ఇలా అంటున్నారు. నాయనా, ఈ మధ్యనే నేను వెళ్ళి వచ్చా. ఎంత ప్రేమగా ఆదరించాడో. నీ కుశలం కూడా అడిగాడు. అందరూ అంటూ ఉంటే విన్నా. ఇతను ఆదిశేషుని అంశ అని. కాంచీపూర్ణుల వంటి వృద్ధులు, జ్ఞానులు కూడా రామానుజుణ్ణి మహాత్ముడని కీర్తిస్తున్నారు. అదటుంచి నేను వెళ్ళాను ఈ మధ్యనే. ఎంత బాగా తత్వాన్ని బోధిస్తున్నాడో. విష్ణుభక్తి లేని వేదజ్ఞానం, ఆచారం, పాండిత్యం అన్నీ బూడిదలో పోసిన పన్నీరు. సృష్టి స్థితి లయకారకుడు శ్రీమన్నారాయణుడు. వ్యాస పరాశరాదులు, బ్రహ్మ రుద్ర ఇంద్రాదులంతా అతని దాసులే. జన్మరాహిత్యం, భగవత్ సాయుజ్యం ఆ నారాయణుని కృపే. గురువు ద్వారానే ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడట. ఇవన్నీ విన్నా ఎంత మనశ్శాంతి కలిగింది నాయనా. నువ్వు ఆలోచించి చూడు అంటారు వారి తల్లిగారు యాదవ ప్రకాశులు గారితో. మసి తుడిస్తే అద్దం స్వచ్ఛమైనట్లు అహంకారపు పూత తుడిస్తే నా మనస్సుకి నీ మాటలు నచ్చుతున్నాయమ్మా. కానీ అంటారు యాదవ ప్రకాశులు గారు. సందేహం ఏమిటి నాయనా అంటారు వారి తల్లిగారు. ప్రాయశ్చిత్తంతో దోషాలు తొలగాలి. అప్పుడే కదా ఉత్తమగతి. వయఃప్రభావం చేత అంత శక్తి ఇప్పుడు నాకు లేదు అంటారు యాదవ ప్రకాశులు గారు. వారి తల్లిగారు ఇలా అంటున్నారు. ఏం చెయ్యాలి? దానికి సమాధానంగా యాదవ ప్రకాశులు గారు ఇలా చెప్తున్నారు. బ్రహ్మహత్య సంకల్పమే పెద్ద తప్పు. దానికి భూప్రదక్షిణ చెయ్యాలి. నాకా శక్తి లేదు. వారి తల్లిగారు యాదవ ప్రకాశులు గారితో చెప్తున్నారు. యతిరాజులుగా వెలుగొందే ఈ రామానుజులు దైవాంశ సంభూతులు. అతని ప్రదక్షిణ అయినా భూప్రదక్షిణ కన్నా మెరుగు. నీకభిమతమైతే రామానుజులు నిన్ను తప్పక స్వీకరిస్తారు. నీకు మరింత గౌరవప్రదమైన స్థానాన్నే ఇస్తారు. అతని మనసు నాకు తెలుసు. నువ్వు బాగా ఆలోచించుకో అంటారు వారి తల్లిగారు. యాదవ ప్రకాశులు గారు చాలా ఆలోచించుకొని, సరే, నా సంశయాలన్నీ అక్కడే సరిచేసుకుంటాను. ఆపై ఏం చెయ్యాలో దైవ నిర్ణయం అని రామానుజుల వారిని కలవటానికి బయలుదేరతారు. ఒక శిష్యుడు వచ్చి రామానుజుల వారితో ఇలా అంటున్నాడు. ద్విజశ్రేష్ఠులు యాదవ ప్రకాశులు విచ్చేస్తున్నారు. దేవరవారి ఆజ్ఞ అయితే అంటాడు. రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆహా, ఏం ఆశ్చర్యం! సాదరంగా తీసుకువద్దాం అంటారు. తర్వాత ఏం జరుగుతుందో రేపు చూద్దాం. నిన్నటి ప్రశ్నకు సమాధానం యాదవ ప్రకాశులు గారి తల్లిగారు యాదవ ప్రకాశులు గారితో అంటున్నారు.